నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారం. సింగర్ చిన్మయి అలానే సమంత వీరిద్దరూ కూడా ఎంత మంచి స్నేహితులో అందరికీ తెలుసు. అయితే చిన్మయి ప్రతిసారి కూడా వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంటారు. ఇప్పుడు ఆయన భర్త చేసిన కొన్ని కామెంట్స్ ఆవిడ భర్తని కూడా ట్రోల్కి గురైంది. ఇప్పుడు సజ్జనార్ గారికి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. మరి అసలు ఏం జరిగింది, ఎందుకు చిన్మయి గారు ఇంత ట్రోల్స్కి గురవుతున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి మ్యామ్, చిన్మయి గారి భర్త చేసిన అంటే తాళిబొట్టు మీద చేసిన కొన్ని కామెంట్స్, అంటే ఆయన ఉద్దేశాన్ని ఆయన మీడియా ముందు చెప్పారు. దీన్ని ట్రోల్స్కి గురి చేయడం, ఇప్పుడు చిన్మయి గారు వెళ్ళి సజ్జనార్ గారికి కంప్లైంట్ చేయడం, ఏంటి మేడం ఈ స్టోరీ అంతా? ఇప్పుడు సజ్జనార్ గారికి చిన్మయి అనే ఆవిడ ఒక గాయని మనకు తెలుసు. తర్వాత ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆవిడ, ఒక హీరోయిన్ గా ఆవిడ డబ్బింగ్ చెప్పేవారు. ఇప్పుడు ఆవిడే డైరెక్ట్ చెప్పుకుంటున్నారు. అయితే నేను అనేది ఏంటంటే, చిన్మయి అనే వ్యక్తి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం గురించి మనకి ఎవరికి అబ్జెక్షన్ లేదు. అది ఆవిడ వ్యక్తిగతం. కానీ తెలంగాణ ప్రజలు మొత్తాన్ని ఆవిడ అనడం అనేది నాకు నచ్చల. ఆవిడ ఏం వాడారు పదం అంటే ఒక చిన్న లైన్ చెప్తాను. ఆవిడ ఏమన్నారంటే, రెస్పెక్టెడ్ ఎట్ సజ్జనార్ విసి సర్, ప్లీజ్ టేక్ కాగ్నిసెన్స్ ఆఫ్ దిస్. ఐ ఆమ్ సిక్ అండ్ టైర్డ్ ఆఫ్ దిస్ ఎవ్రీడే అబ్యూజ్ అండ్ విమెన్ డిజర్వ్ బెటర్ ఇన్ తెలంగాణ. If they don't like an opinion, they can ignore and leave. I am happy to file a complaint, and even if this case takes 15 years, let law take its course. These men are basically saying my kids should die. ఇక్కడ నాకు అంటే తెలంగాణలో మహిళలకి ఇంకా మంచి ఇది కావాలి అనే ఆ ఒక్క పదం, తెలంగాణ అనే పదానికే నాకు అబ్జెక్షన్ తప్ప ఆవిడ అడిగిన దాంట్లో నాకు ఏది తప్పు కనిపించలే. అయితే ఒకటి మీరు కనుక చూసుకుంటే, చిన్మయి వాళ్ళ హస్బెండ్ రాహుల్ రవీంద్ర ఇద్దరూ కూడా సంప్రదాయబద్ధంగానే వివాహం చేసుకున్నారు. మీరు అందులో అతను ఐ థింక్ అయ్యంగార్స్ అనుకుంటా, తమిళ అయ్యంగార్స్. సో అయ్యంగార్ పద్ధతిలో అంటే శ్రీ వైష్ణవులు వాళ్ళు ఆ పద్ధతిలోనే పెళ్లి చేసుకున్నారు. ఈవిడ మరి తెలుగు ఆవిడని తెలుసు కానీ నాకు మిగతా విషయాలు తెలియదు. ఆవిడ ఇంటి పేరు శ్రీపాద. నాకు అవంతా కూడా నాకు అనవసరం. నేను అనేది ఏంటంటే, మీరు సంప్రదాయబద్ధంగా చేసుకున్నారు కాబట్టి తాళి వేసుకోమని నేను చెప్పను, సంప్రదాయబద్ధంగా చేసుకోలేదు కాబట్టి తాళి తీసేయమని చెప్పను. అది వాళ్ళ వ్యక్తిగతం. అతను ఒక రిపోర్టర్కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తాళి అనేది ఆడవాళ్ళు వాళ్ళ ఇష్టం, వాళ్ళు వేసుకోదలుచుకుంటే వేసుకుంటారు, చిన్మయి వేసుకున్నా వేసుకోకపోయినా అది ఆవిడ కంఫర్ట్ని బట్టి ఉంటుందని చెప్పాడు. దాని మీద చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. అదేంటి నువ్వు అలా ఎలా చెప్తావు, భార్యను తాళి వేసుకోమని చెప్పవు అని. అయితే రెండు అంశాలండి. మీరు సినిమాలు కనుక చూసారంటే, మనకి పూర్వం అంతా కూడా తాళిబొట్టు ఉంటుంది, నల్లపూసలు ఉంటాయి, ప్రతి హీరోయిన్ వేసుకుంటుంది. మీరు అన్ని సినిమాలు చూడండి. తమిళంలో ఈవెన్ మీకు మణిరత్నం సినిమాల్లో మీకు ఫస్ట్ ఇంత లావు పసుపు తాడుతోటి ఒక తాళి అన్ని సినిమాల్లో ఉంటుంది, మీరు గమనించుకోండి. పెళ్లికి ముందు అమ్మాయిలు ఎలా ఉన్నా హీరోయిన్స్, పెళ్ళి అవగానే వాళ్ళు ఒక కాటన్ శారీ కట్టేసుకుని పొద్దున్నే తలస్నానం చేసేసి తువ్వాలు చుట్టుకోవడము, లేకపోతే జుట్టు వదిలేసుకోవడము, లేకపోతే పూలు పెట్టుకోవడం, మొత్తం ఆ యాంబియన్స్ ఇచ్చేస్తారు. ముఖ్యంగా తమిళ వాళ్ళ తాళిబొట్లు కూడా చాలా లావుగా వాళ్ళ తాళి చైన్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క కులాన్ని బట్టి కూడా తాళిబొట్లు ఉంటాయి. మనకు అలా ఉండవు. మనకి సాధారణంగా అందరికి 2 తాళిబొట్లు మనకి సాధారణంగా చెప్తాను. వైష్ణవులు అయితే వేరేగా ఉండొచ్చు, కానీ మిగతా శైవులందరికీ బ్రాహ్మిన్స్ అయినా బ్రాహ్మిన్స్ కాకపోయినా అందరూ ఒకే రకంగా తాళి వేసుకుంటారు. తమిళ వాళ్ళకి అలా ఉంటుంది, మారుతుంది. అవును మ్యామ్, అవును. అది నేను అనేది ఏంటంటే, మరి సినిమాల్లో ఎందుకు అట్లా ప్రొజెక్ట్ చేస్తారు? నేను ఇప్పుడు ఆవిడ వేసుకోకపోవడం గురించి నేను మాట్లాడటల్లా. ఇప్పుడు తెలంగాణ స్త్రీలందరూ ఏవి బాధల్లో లేరు, తెలంగాణ స్త్రీలందరూ హ్యాపీగా ఉన్నారు. నన్ను అడిగితే ఎవరు కూడా, నేను ప్రాంతం అనేది నాకు ఇష్టం లేదు మాట్లాడటం. అర్థమైందా మీకు? మీరు మీ సమస్యని మిమ్మల్ని ఎవరు ట్రోల్ చేశారో వాళ్ళ మీద కంప్లైంట్ చేసుకోండి. అందుకేమీ అబ్జెక్షన్ లేదు చిన్మయి విషయంలో.
ఆవిడ ప్రతిసారి ట్రోల్ అవుతూ ఉంటారు, ఆవిడ కమెంట్స్ ఆవిడ చేస్తూ ఉంటారు. గతంలో కూడా ఆవిడ దేంట్లోనే వివాదాల్లో చిక్కుకున్నారు కదా. అంటే ఇండియన్ ఉమెన్ గా పుట్టడం ఇది దురదృష్టకరం. అది చాలా తప్పు, పాటల్లో అది చాలా తప్పు. మరి అలాంటప్పుడు ఇప్పుడు పాకిస్తాన్ లో వెళ్ళి ఉంటే అప్పుడు అదృష్టం ఏంటో తెలుస్తుంది ఏ ఆడపిల్లకైనా, నా ఉద్దేశం అయితే. ఇది నేను మామూలుగా చెప్తున్నా. ఎందుకంటే ఇంతకంటే స్వేచ్ఛ ఎక్కడా ఉండదండి. అవును మ్యామ్, ఒప్పుకోవాల్సింది. మీకు భారతదేశంలో అంటే కొంతమంది కష్టపడుతున్నారు, నేను అది కాదని అంటలే. మనం ఎంత ఎదిగామంటే ఓవరాల్ గా మీరు తీసుకుంటే ఆడవాళ్ళకి ఇక్కడ స్వేచ్ఛ ఎక్కువే ఉంది. మీరు ఎలాంటి బట్టలు వేసుకున్నా ఎవడు కమెంట్ చేసేవాడు ఎక్కడైనా చేస్తాడండి. వాడెవడో కమెంట్ చేశాడు కాబట్టి ఇక్కడ స్వేచ్ఛ లేదు, ఆడవాళ్ళు తిరగలేకపోతున్నారు, స్టూపిడిటీ అని. మీకు ఇంకొకటి అండి, ఈ ఇజాలన్నీ ఉన్నాయి కదా, ఆ ఇజాల ద్వారా కూడా మాట్లాడతారు, నిజాలన్నీ కూడా పక్కకు పెడతారు. అందుకని ఇక్కడ ఉన్నంత స్వేచ్ఛ ఇంకా ఏ దేశంలోనూ ఉందని నేను అనుకోను. ఒకవేళ అలా అనుకుంటే ఆ దేశానికి వెళ్ళిపోవటమే. ఓకే. ఈవెన్ అమీర్ ఖాన్ లాంటి వాళ్ళు ఏంటి కిరణ్ రావు అంటోంది ఇక్కడ మనం ఉండడం కష్టం, మనం భారతదేశంలో. ఏమైంది? నీ కెరీర్ మొత్తం నాశనం అయింది. నువ్వు బతికిందే ఇక్కడ నీ ఫ్యాన్స్ వల్ల. ఫ్యాన్స్ అందరు ఎవరు? హిందువులే ఉన్నారు ఎక్కువ శాతం. మీకు ఎవరికి నచ్చకపోతే వాళ్ళు దయచేసి పాకిస్తానో బంగ్లాదేశో వెళ్ళిపోండి, ఏం తప్పేం లేదు. మహిళలకు ఎక్కడ స్వేచ్ఛ దొరికితే అక్కడికి వెళ్ళిపోవచ్చు. నేను కొన్ని విషయాల్లో మాత్రం ఐఎమ్ వెరీ పర్టికులర్ అండి. మీరు భారతదేశాన్ని తిట్టినా, రాష్ట్రాలను తిట్టినా ఐ డోంట్ లైక్. మనం ఉండే చోటు మనం ఏమండి, అందుకే కన్న తల్లి కన్న ఊరు ఉన్న ఊరు మూడు ముఖ్యమే. ఇప్పుడు మీరు ఎక్కడో పుడతారు కానీ ఎక్కడో పెరుగుతారు కదా, అది కూడా మన ఊరేగా. అది హక్కును చేర్చుకుంటేనే కదా మనం ఉండగలుగుతాము. వాళ్ళు తెలంగాణ మంది కాదని చెప్తామా? కాదుగా. అది నేను అన్న పాయింట్ మీకు అర్థమై ఉంటుంది. సో నేను వాళ్ళ రాహుల్ రవీంద్ర ఏమన్నా, ఒకవేళ అతను ఆవిడకి స్వేచ్ఛ ఇచ్చాడుగా, మరి భారతదేశంలో మహిళగా పుట్టడం తప్పని ఎందుకు అనుకున్నావు? రాహుల్ రవీంద్ర లాంటి మంచి భర్త దొరికాడుగా. అంత కన్జర్వేటివ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చినా వాళ్ళంత విశాల భావాలతో ఉన్నాడుగా అతను. అవునా కాదు? అందుకని నేను అనేది ఏంటంటే, మీ పిల్లల్ని తిట్టడం తప్పు. నేను ఎవరికైనా ఒకటే చెప్తానండి, నా మీద కోపం ఉంటే నన్ను ఒక్కతినే తిట్టాలి. నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం తప్పు, నా అక్క చెల్లెల్ని తిట్టడం తప్పు, నా పిల్లల్ని తిట్టడం తప్పు, నా ఇంట్లో వాళ్ళని తిట్టడం తప్పు. అంటే మేడం ఇక్కడ రాహుల్ చేసిన కామెంట్సే ఈరోజు ఇంత చర్చ అయింది. రాహుల్ తన అభిప్రాయాన్ని చెప్పాడు ఒక యాంకర్ అడిగిన క్వశ్చన్కి. మరి రాహుల్ అభిప్రాయం కరెక్టేనా? తను అలా చెప్పొచ్చా? అందరూ మీడియా ముందుకు వచ్చి నువ్వు ఎట్లా చెప్తావు అని చెప్పి ఆయన అడుగుతున్నారు. అది నాకేమి అందులో తప్పు కనిపించలేదండి. ఇప్పుడు మీ భార్యాభర్తలు అయినంత మాత్రాన భర్తకి నచ్చినట్టే భార్య ఉండాలని లేదు, భార్యకి నచ్చినట్టే భర్త ఉండాలని లేదు. కొన్ని సందర్భాల్లో ఇద్దరు ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు అంటే తీసుకుని వాళ్ళు ముందుకెళ్తారు. కొన్నిసార్లు ఒకళ్ళకి నచ్చింది ఒకళ్ళు అడ్జస్ట్ అయ్యి చేస్తారు. అమ్మాయికి వేసుకోవాలని లేదేమో తాళిపట్టు, దట్ ఈస్ హర్ విష్. ఇప్పుడు మీకు ఇందాక అదే చెప్పా, సినిమాల్లో మరి ఇంత ఫార్వర్డ్ డైరెక్టర్స్ కూడా తాళికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా. అవును మ్యామ్. అంటే మీకు సినిమా హిట్ అవ్వాలంటే తాళి అనేది చాలా ప్రధానం, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇంకా సెంటిమెంట్ ఉంది. డెఫినెట్ గా మీకు సెంటిమెంట్ లేకుండా సినిమా లేదు, సినిమా ఇండస్ట్రీ లేదు, మీరు ఏమనుకున్నా సరే. అలాంటప్పుడు జీవితంలో సెంటిమెంట్ అక్కర్లేదా అనేది ప్రజలు అడిగేది. అంటే కొన్ని జనరలైజ్ చేసి చెప్పక్కర్లా. అప్పుడు ఏం చెప్పచ్చు, నాకు ఏం అబ్జెక్షన్ లేదండి, మా ఆవిడ ఎలా ఉన్నా అయిపోయింది, అతను అదే చెప్పుంటాడు. దాన్ని నేను నెగిటివ్గా నేను తీసుకోవటంలా. ఇప్పుడు తాళి వేసుకోవాలా వద్దా అనేది వ్యక్తిగతం. కొన్ని సందర్భాల్లో మనం ఒక కుటుంబంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ సంప్రదాయాలను కూడా మనం పాటించాల్సిన అవసరం ఉన్నప్పుడు వేసుకుంటే తప్పులేదు. కాదు నేను ఇలాగే ఉంటాను అంటే అది కూడా వాళ్ళ ఇష్టం. ఓకే, రైట్. అంతే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.